హలో ఎవ్రీవాన్, క్రిస్పీగా మరమరాల లడ్డుని చేసేసుకుందామా? మరమరాల లడ్డు చిన్నప్పుడైతే రూ. 1కి, రూ. 2కి వచ్చేసామన్నమాట. ఎప్పుడైతే రూ. 5 ఉంది గుంటూరులో అయితే. మరి మీ దగ్గర రేట్ ఎంత ఉందో అనేది కామెంట్ చేసేయండి. ప్రొసీజర్‌లోకి వచ్చేస్తే ఇక్కడ మరమరాలని ఫ్రెష్‌వి తీసుకోండి. అంటే క్రిస్పీగా ఉండేవి తీసుకోండనమాట. కొంచెం బ్రౌనిష్‌గా ఉన్నా కూడా బానే ఉంటాయి. అవి తీసుకున్నా కూడా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోండి. క్రిస్పీగా లేనప్పుడు కొంచెం దోరగా వేయించి తీసుకోండి. ఇక్కడ కొలత వచ్చేసరికి 5 కప్పుల వరకు మరమరాలను తీసుకుంటే, కప్పుంబావు వరకు మనము బెల్లాన్ని తీసుకుంటున్నాము. కొంచెం తీపిని ఎక్స్‌ట్రాగా తినేవాళ్ళైతే గనక కప్పున్నర వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తాటి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. దీనికి బదులుగా నార్మల్ బెల్లం యెల్లోయిష్‌గా ఉంటుంది కదా! అది అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదైతే దీనికన్నా కూడా కొంచెం తక్కువే పడుతుంది. సో, దాంట్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో అయితే కొంచెం మినిమైజ్డ్‌గా ఉంటాయి కాబట్టి నాకిది కప్పు నుంచి కప్పుంబావు వరకు పట్టిందనమాట. 5 కప్పుల మనకి మరమరాలకి. అలాగే ఒక కప్పు వరకు, పావు కప్పు వరకు వాటర్‌ని తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కరిగే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, 5-10 మినిట్స్ లోపే ఈ విధంగా నురగ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇది ఉండపాకం వచ్చేంత వరకు వచ్చిందా లేదా అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ బెల్లం కరిగి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొంచెం ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని మనం చూసుకుంటే కనుక ఉండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మరీ ముదురు పాకంగా కాకుండా కొంచెం లేత పాకంలోనే తీసుకుంటే నోటికి అంటుకుపోకుండా ఉంటాయి. ఇక్కడ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనము తీసుకున్న మరమరాలని మొత్తం అంతా కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి పట్టాలి అంటే వెంటనే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగానే ఉంచేసేసి కొంచెం చేతులకు నెయ్యిని కానీ లేదంటే కొంచెం వాటర్ని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటే మన క్రిస్పీగా ఉండే లడ్లు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇవి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చెప్పాను కదా, కొంచెం దోరగా వేయించుకొని చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే క్రిస్పీగా ఉన్న వాటిని తీసుకుంటే కనుక స్మెల్ అనేది లేకుండా మంచి అరోమాతో ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.